హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వారికి క్యాన్సరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత ఉన్నప్పుడు జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లం ఉంటేనే ఎక్కువగా రక్తహీనత వస్తుంది. రక్తము ఏర్పడడానికి అవసరమయ్యే ఐరన్, విటమిన్స్ అబ్జార్ప్షన్ తక్కువ అవడం కానీ, మరియు పేగుల ద్వారా రక్తము మలంలో నుంచి వెళ్ళడం ద్వారా కూడా రక్తం తగ్గిపోతుంది. సో ముఖ్యంగా పెద్ద పేగులో క్యాన్సర్ ఉన్నప్పుడు అది రక్తము కంటిన్యూగా స్లోగా తెలియకుండా తక్కువ మోతాదులో చాలా నెలల పాటు పోయి రక్తం అనేది తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా జీర్ణాశయంలో క్యాన్సర్ వండి అల్సర్ ఫామ్ అయ్యి రక్తం అనేటువంటిది మోషన్లోకి వెళ్ళేసరికి నల్లగా అవుతుంది. అది రక్తం పోవడం అనేది జనాలు గుర్తించక అది రక్తం తగ్గిపోయి ఉండొచ్చు. సో రక్తం తగ్గిపోయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అప్పర్ జిఐ ట్రాక్ట్ కానీ, లోయర్ జిఐ ట్రాక్ట్ కానీ, జీర్ణాశయం కానీ, పెద్ద పేగులో కానీ క్యాన్సర్ లక్షణాలు ప్రథమంగా ఉండే అవకాశం ఉంటుంది. మరియు అల్సర్స్ వాటిని ఎండోస్కోపీ మరియు కొలనోస్కోపీల ద్వారా చేయించి దాని దగ్గర ట్రీట్మెంట్ చేయడం అనేది మంచిది.